తెలుగు రాష్ట్రాల మధ్య బస్సుల వివాదం ముదిరింది. ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పరస్పరం సవాళ్లు చేస్తున్నారు. దివాకర్ ట్రావెల్స్ పై శ్రీనివాస్ గౌడ్ గళమెత్తగా ఆర్టీఏ ఆఫీసుకు రావాలని జేసీ సవాల్ విసిరారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ ఆర్టీఏ ఆఫీసుకు చేరుకున్నారు. అటు పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. జేసీ శ్రీనివాస్ గౌడ్ వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శర్మ లైవ్ లో అప్డేట్ చేస్తారు. శర్మ, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రైవేటు బస్సుల అంశం ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగుతుంది. రెండు రాష్ట్రాల్లో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల అంశానికి సంబంధించి ప్రధానంగా జేసీ దివాకర్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్నది ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ. ఈ అంశానికి సంబంధించే ఈ ఆరోపణలను రుజువు చేస్తాను, ఆరోపణలకు సంబంధించి వాస్తవాలను బయట పెడతానంటూ ఆయన మంది మార్బలంతో ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన ఆరోపణలకు ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు, తాను అక్కడికి వచ్చి అన్ని విషయాలు చెప్తానంటూ అక్కడికి రావాలంటూ శ్రీనివాస్ గౌడ్కు ఆయన సవాల్ విసిరారు. మరి కాసేపట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ తన మంది మార్బలంతో ఇక్కడికి చేరుకున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి మరి ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఉంటే ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, మనతో ఏంటి మీరు మీ మీద ఆయన సవాల్ విసిరారు, ఆ సవాల్ కోసమే వచ్చారా లేకంటే మీరు ఆరోపణలను రుజువు చేయడానికి వచ్చారా? మేము ఆరోపణలు రుజువు చేయడానికి ఆధారాలతో సహా ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఏ బస్సులైతే కాంట్రాక్ట్ క్యారేజ్ మీద పర్మిట్ తీసుకొని స్టేజ్ క్యారేజ్ మీద నడుపుతున్నారో ఆ బస్సులని స్టేజ్ క్యారేజ్ పర్మిట్ లేవు అని చెప్పి ఆధారాలతో సహా వచ్చాం. అదేవిధంగా నేను తక్కువ సీట్లు వేసి బస్సు నడపలే, ఎప్పుడు యాజిస్గా ట్యాక్స్ కట్టినా అన్నాడు. తక్కువ సీట్ల పర్మిట్ తీసుకొని ఎక్కువ సీట్లు నడిపినటువంటి కూడా ఆధారాలు ఉన్నాయి. ఆయన మీద కేసు బుక్ అయింది, అది కూడా తీసుకొచ్చాం. మూడవది గూడ్స్ క్యారేజ్ చేయను అన్నాడు. ఆయన బస్సులో గూడ్స్ క్యారేజ్ చేసినటువంటివి కేసు బుక్ అయినటువంటి కూడా ఆధారాలు తీసుకొని వచ్చాం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది పాలెం సంఘటన. తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలే. దానిలో రెండు ప్రాంతాల వాళ్ళు ఉన్నారు పాలెం సంఘటనలో. ఆయన బస్సులో ప్రయాణించి 45 మందికి పర్మిషన్ తీసుకొని, ప్యాసింజర్స్ పర్మిషన్ తీసుకొని 52 మందిని బస్సులు ఎక్కించుకొని నడపడం జరిగింది. తర్వాత గూడ్స్ కూడా క్యారీ చేయడం మూలన బస్సు కింద పడగానే అంటుకొని బస్సు అంతా అంటుకొని ఎంట్రుకలు క్యారీ చేసింది. ఎంట్రుకలు క్యారీ చేయనందుకు అది తొందరగా కింద పడగానే బస్సు అంటుకొని మొత్తం 45 మంది చాలామంది చనిపోవడం జరిగింది. మరి మిగిలినటువంటి వాళ్ళు ఒక 5-6 మంది వికలాంగులు కావడం జరిగింది. ఆ ఆధారాలు కూడా ఉన్నాయి. అది పేరుకు జేసీ మన దివాకర్ ట్రావెల్స్ అని బోర్డు ఉంది, కానీ ఓనరు ఎంఎస్ దివాకర్ రోడ్ లైన్స్ అని క్లియర్గా కేసు బుక్ అయింది. మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కేసు బుక్ చేసినటువంటిది ఉంది. అదేవిధంగా ఆయన ఏం చేశాడంటే మళ్ళీ కేసు బుక్ కాగానే నా బస్సు ఎప్పుడో అమ్మేసిన అని చెప్పి ఒక జీపీఏ రాసిచ్చాడు. బస్సు పాత డేట్లు అమ్మినట్లు 2010లో అమ్మినట్టు రాసిండు. కానీ ఇక్కడ కొన్నది మాత్రం స్టాంప్ పేపర్ 8/12/10. అంటే స్టాంప్ పేపర్ కొన్నదేమో 12వ నెలల స్టాంప్ పేపర్ కొన్నది, కానీ స్టాంప్ పేపర్లో సంతకాలు మాత్రం 10వ నెలల సంతకాలు చేశారు. ఇది 2 నెలల ముందు పేపర్లన్నీ సంతకాలు చేసేది. చెప్పండి, మీరు ఒకే నెంబర్తో 2 బస్సులు నడుస్తున్నాయని ఒక ఆరోపణ కూడా చేశారు. అది నిజంగా వాస్తవమేనా? దానికి ఉన్న ఆధారం ఏంటి? ఇప్పుడు ఆయన వేసినటువంటి దాన్ని 4టికి 4 ఆధారాలు ఉన్నాయి, పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. అంటే ఈ ఒకే నెంబర్తో 2 బస్సులు నడుస్తున్నాయన్న దానికి మీ దగ్గర నిజంగా ఆధారం ఉంటే ఏ రకమైన ఆధారం ఉంది? ఆయన ఒకే బస్సుతో 2 నెంబర్లు మేము మాట్లాడలే. అక్రమంగా స్టేజ్ క్యారేజ్ పర్మిట్ లేకుండా కూడా కాంట్రాక్ట్ క్యారేజ్ తీసుకొని నడుపుతున్నారు, గూడ్స్ పెట్టుకుంటున్నారు, రకరకాలుగా సీట్లు ఎక్కువేస్తున్నారు. అంటే సీట్లు ఎక్కువేయలేదు, గూడ్స్ క్యారీ చేయలేదు అని రకరకాలుగా మాట్లాడడం జరిగింది. జేసీ దివాకర్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులోనే ఇది జరుగుతుందా? అన్ని బస్సులలో జరుగుతున్నాయి. అన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నా ఆయన రెస్పాండ్ అయ్యిండు. ఒక జేసీ దివాకర్